హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మన ఫుడ్ ఏంటి తెలుసా? చింతపండు పులిహార. చిన్న చిన్న అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, శనగపప్పు, శనగపలుకులు, మినప్పప్పు, కరివేపాకు, చింతపండు గుజ్జు తీసి మనం పక్కన పెట్టుకుంటాం కదా పులిహోరకి. ముద్దగా ముద్దగా గుజ్జు తీసుకుంటే బాగుంటుంది, కాకపోతే కొంచెం బేగా మాడిపోతుందని కొంచెం చిన్న పలుచగా గుజ్జు తీసుకుంటే బాగా ఉడుకుతుంది, అందుకనేసి. సరేనా? కళాయి తీసుకొని మనం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకుందాం. మరీ చిక్కగా తీసుకున్నాం అనుకో కొంచెం ఉడకదు, బేగా మాడిపోతుంది. అందుకని కొంచెం మీడియం అంటే మరీ పల్చ కాదు, మరీ చిక్క కాదు, అలా తీసుకుంటే చింతపండు పులుపు కొంచెంసేపు ఉడుకుతుంది. ఉడికితే అప్పుడు మనకు ఆ పచ్చి స్మెల్ ఉండదు, అందుకని. సరేనా? ఆవాలు, జీలకర్ర కొంచెం వేగింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు పచ్చి వేసినంత పోగొట్టు కొంచెంసేపు దాన్ని వేపుకుందాం. ఇలాంటి పులిహోర అది చేయాలంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ఉన్నప్పుడు మాత్రం స్టార్ట్ చేయదు, ఎందుకంటే చింతపండు చాలా టైం పడుతుంది ఉడకడానికి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పోపులన్నీ వేసేసుకుంటున్నాను. మినప్పప్పు, శనగపప్పు, పప్పులన్నీ వేసేసుకొని సిమ్లోనే ఉంచాలి. మీడియం కూడా పెట్టకూడదు. మీడియం పెట్టినా కూడా బేగా అవి బయటని వేగిపోతే కానీ లోన పచ్చితనం ఉంటుంది, అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం మెల్లగా వేపుకోవాలి. మెల్లగా వేపితేనే లోన వరకు బాగా అది డ్రైగా బాగా ఎగుతుంది, అప్పుడు మనకి తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. కొంచెం మీడియం హైలోగానే పెట్టామా మాడిపోతే అసలు బయట అంతా కలర్ అంతా రెడ్గా వచ్చేస్తుంది, లోన ఉడకదు. అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. కలిపితే పచ్చివాసన అంతా పోతుంది. మనం ఏం చేయాలంటే, మార్నింగ్ లంచ్ బాక్స్ ఉన్న వాళ్ళు చింతపండు ఉడకపెట్టి మనం పక్కన తీసుకొని పెట్టేసుకోవచ్చు. అది 2 months 3 months ఉంటుంది ఫ్రిడ్జ్లోని. ఎలా అంటే, ఫస్ట్ చింతపండు ఒక 1/4 kg ఎంతైనా బాగా నానపెట్టుకొని దాని గుజ్జంతా తీసేస్తాం కదా, గుజ్జంతా తీసేసి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్లో ఉప్పు పసుపు వేసుకొని గుజ్జు వేసుకొని బాగా ఉడికించుకుంటే దగ్గరికి ముద్దగా అయిపోతుంది కదా, అది తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఓ బాక్స్లోనే, అందులోనే పెట్టుకొని. మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టాలి అనుకున్నప్పుడు ఇలా పోపు తాలింపు పెట్టేసుకొని, అందులోని మనం చింతపండు గుజ్జు తీసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అది తీసి వేడివేడి అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్ ఒక పక్క, ఈ లంచ్ బాక్స్ ఒక పక్క, ఈ పచ్చి చింతపండు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. టైం పడడం వల్ల అది మనకి లేట్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ మనం అది ఉడకపెట్టి తీసేసుకుంటే బెస్ట్, ఫాస్ట్గా అయిపోతుంది వంట. లేదంటే స్లోగా అవుతుంది. చింతపండు చాలా టైం పడుతుంది ఉడకటానికి, అందుకని. పప్పులన్నీ కొంచెం వేగాయి. ఇప్పుడు కరివేపాకు, అల్లం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను. సిమ్లో పెట్టి వేపండి, లేదంటే మాడిపోతాయి బేగా. మాడిపోతే ఇంకా పులిహోర టేస్ట్ అంతా పోతుంది, అందుకనేసి సిమ్లో పెట్టి మెల్లగా, కంగారేం లేదు, మెల్లగా స్లోగా వేపుకుంటే అది బాగుంటుంది. కలుపుతూ ఉండండి, కలపడం మాత్రం మానద్దు, ఎందుకంటే కొన్ని పలుకులు ఒకవైపు మాడిపోతాయి, లేదంటే కలపకపోతాయి. కలుపుతూ ఉండాలి అలాగా. పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి చాలామందికి తెలుసు. మెయిన్ ఇంగువతోనే టేస్ట్ ఉంటుంది. మనం ఎన్ని వేసి వండి ఆ టేస్ట్ వేరు. గుడిలో పులిహోర టేస్టే వేరు. మేము కాలేజీ టైంలో గుడికి ఓన్లీ పులిహోర కోసమే వెళ్ళేవాళ్ళం తెలుసా. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒక 4. అంటే అందులో క్రిస్టియన్ అమ్మాయి ఉండేది, 3 హిందూస్మే. వెళ్ళేవాళ్ళం దండం పెట్టేసుకొని, మెయిన్ పులిహోర కోసం మాత్రం లైన్ కట్టేసేవాళ్ళం. అంత పిచ్చి పులిహోర అంటే. మా కాలేజీ పక్కని వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కనకమహాలక్ష్మి కోళ్ళు పులిహోర అసలు చాలా టేస్ట్. ఇప్పటికీ అదే టేస్ట్ ఉంది. అది ఆ టేస్ట్ ఇప్పుడు కూడా చేంజ్ అవ్వలేదు. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కనకమహాలక్ష్మి గుడిలో పులిహోర. ఇప్పుడు కొంచెం అలాగ వండి కొంచెం ఆ టేస్ట్ వస్తుంది, కానీ అసలు మాకు కాలేజీ స్కూల్ డేస్లో పులిహోర అంటే కనకమహాలక్ష్మి గుడిలో పులిహోర అంత బాగుంటుంది. ఇప్పుడు పోపులు బాగా అయిపోయాయి కదా, ఇప్పుడు మనం రైస్లోని పోపులన్నీ వేసేసుకోవచ్చు. చింతపండు పులుపు ఇందులో కూడా వేయచ్చు, కానీ పప్పు అంతా మెత్తగా అయిపోతుంది, అప్పుడు మనకి టేస్టీగా ఉండదు తిన్నప్పుడు.
అందుకనే ఫస్ట్ వేగినప్పుడు రైస్లో వేసేసుకుంటే తర్వాత చింతపండు గుజ్జు మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో సాల్ట్ వేసాను. అన్నంకి సరిపోయే సాల్ట్ చూసుకుంటూ వేసుకోండి. పసుపు కూడా వేసేసుకుందాం. నేను ఇందా చెప్పాను కదా గుజ్జు తీసి ఉంచుకోవాలని, ఇలా చేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది మనకి. ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కాలేజీ డేస్, స్కూల్ డేస్ మళ్ళీ రమ్మన్నారు. ప్రజెంట్ పిల్లలు కాలేజీ, స్కూల్ డేస్ ఎంజాయ్ చేయండి. తర్వాత మళ్ళీ కాలేజ్ డేస్ అని బాధపడవసరం ఉండదు. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం, మీ దగ్గర బెల్లం కొంటే వేసుకోవచ్చు, లేదంటే బెల్లం పౌడర్ ఒక స్పూన్ మాత్రం వేయాలి. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని, ఇది మాత్రం ఒక 10 to 15 minutes మరగాలి. మరిగితే కానీ అది దగ్గరికి రాదు. ఇంకో 10 minutes తర్వాత ఒక మాదిరిగా దగ్గరికి వచ్చింది, ఇంకా ఉడకాలి. ఇదే కొంచెం లేట్ అవుతుంది. మార్నింగ్ క్యారేజ్లప్పుడు లేట్ అయిపోతుంది కాబట్టి చేసి మనం పెట్టుకుంటే మనం ఎప్పుడైనా పులిహోర కలిపేసుకొని బాక్స్ కట్టేసుకోవచ్చు. ఇంకో 10 minutes ఉడకాలి ఇంకా చింతపండు. ఇప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ అందరు కలిస్తే కాలేజ్ డేసే గుర్తొస్తాయి. అప్పుడు ఇలా చేసాం కదా, అప్పుడు ఇలా చేసాం కదా అని. ఆ స్వీట్ మెమొరీస్ అసలు లైఫ్లో మన లైఫ్ లాంగ్ అవే ఉంటాయి. కాలేజీ డేస్ మరీ ఎక్కువ గుర్తుంటాయి. స్కూల్ డేస్ అంటే కొంచెం మర్చిపోతామేమో, కానీ కాలేజ్ డేస్ మాత్రం పూర్తిగా అన్నీ గుర్తుంటాయి. మ్యాక్సిమం అన్ని గుడులకి వెళ్ళేవాళ్ళం కాలేజ్ అయిపోయిన తర్వాత. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వైజాగ్ బీచ్ అంటే. ఎన్నిసార్లు చూసినా బీచ్ చూడవలసింది. ఇంకో 10 minutes చూడండి, కళాయి చుట్టూ కొంచెం ఆడింది. ఇలాగ దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయితేనే టేస్టీగా ఉంటుంది, దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మన అన్నంలో కలిపేసుకోవచ్చు. అన్నం పెట్టుకొని అన్నంలోని ఆల్రెడీ ఇందా పోపుని వేసి కలిపేసాం కదా, ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకొని అన్నం మళ్ళీ కలిపేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత కలపండి అన్నం కొంచెం అన్నం ఓర్పు దించిన వెంటనే కలిపేస్తే అన్నం మెత్త అయిపోతుంది. అన్నం కొంచెం దించేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ పులిహోర, ఈ పోపులన్నీ కలిపితే కొంచెం పొడి పొడిగా వస్తుంది. అన్నం మరీ వేడి మీద కలిపితే అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. కలుపుతాం కదా, కొంచెం మెల్లగే కలుపుతాం అనుకోండి. కాకపోతే వేడి మీద అయితే అన్నం అంతా మరీ పేస్ట్ అయిపోతుంది. అన్నం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ పోపులను, ఈ చింతపండు పులుపు మీద వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఉన్నది కూడా వేసేసుకుందాం, సరిపోతుంది మ్యాక్సిమం ఆ రైస్కి. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది పులిహోర. ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మా ఇంటికి చుట్టాలు ఎవరు రాలేదు, మేమే. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది లంచ్ బాక్స్కి మళ్ళీ రైస్ పాడవుతుందేమో అని చెప్పి దాంతో కలుపుతున్నాను. చేత్తోనైతే కలిపితే బాగా అన్నం అంతా మనం బాగా కలపచ్చు. ఇప్పుడే ఒక నిమ్మకాయ వేసేసుకుందాం. ఉట్టు నిమ్మకాయ పులిహోర బాగుంటుంది, ఉట్టు చింతపండు పులిహోర కూడా బాగుంటుంది. కానీ ఈ రెండు మిక్స్ చేస్తే కూడా బాగుంటుంది. పులిహోర అంతా నిమ్మకాయ గుజ్జు అంతా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. చింతపండు, ఈ నిమ్మకాయ పులుపు కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఎన్ని పులిహోరీస్ ఉంటాయో అన్నీ ట్రై చేసి మీకు చూపిస్తాను. మామిడికాయ పులిహోర బాగుంటుంది, నిమ్మకాయ పులిహోర బాగుంటుంది, చింతపండు పులిహోర బాగుంటుంది. ఇంకా ఏమున్నాయి గుర్తు రావట్లే. ఇంకా ఏమంటే చెప్పండి నాకు. నేను ట్రై చేసినది 3, ఇంకా ఏదో ఒకటి ఉంటుంది గుర్తు రావట్లే. మీకు ఏ పులిహోర అంటే ఇష్టమో చెప్పండి. కొన్ని గుడుల్లో మాత్రం నిమ్మకాయ పులిహోర ఇస్తారు. మ్యాక్సిమం పెద్ద గుడుల్లో మాత్రం చింతపండు పులిహోర ఇస్తారు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అన్ని గుడుల్లో చింతపండు పులిహోర ఇవ్వరు, కొన్ని గుడుల్లో మాత్రం నిమ్మకాయ పులిహోర ఇస్తారు. పులిహోర రెడీ అయిపోయింది మనకి, ఇంకా తినేయడమే. నేను ఆల్రెడీ తినేసాను, నాకు అన్నీ సరిపోయి. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టమే ఉండదు. ఆ చింతపండుది ముందు చేసుకుని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో, అదైతే ఈజీగా అయిపోతుంది. ఒక 1/2 hourలోని మనం పులిహోర కలిపేసుకోవచ్చు.
మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్.